కష్టం ఎక్కువైంది. ఓకే. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి మీరు పొందిన సాయం ఎట్లా ఉంది సార్? అంటే ఏ పరిస్థితుల్లో ఆయన దగ్గర నుంచి మీరు సాయం కోసం వెళ్ళారు? అదే నేను చెప్పాను ఎలాంటి కదమ్మా. సాయం చేశారు మీకు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నానండి. ఏది ఒకసారి నేను సినిమా చేస్తున్నాను, గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయింది, ఇంటికి పిలిపించారు. ప్రకాష్ గారు బ్రహ్మాండం చేసాం, సబ్జెక్ట్ బాగుంది, మీ నోట్ కూడా చాలా మంచిది. అంతకుముందు నేను 5-6 సినిమాలు ఫ్లాప్లో ఉన్నాను, మీరు ఇట్టు కొడతారని చెప్పారు. ఇప్పుడు సేమ్ అవుతున్నారు ఎట్లా చెప్తున్నాను. అప్పుడు కూడా సినిమా హిట్ అవుద్ది అందరితో చెప్పేవాడిని. అట్లానే పెద్ద హిట్ అయింది, అది నాకు కూడా తెలుసు. ఇంకో నేను వీళ్ళందరూ భోజనాలు పెడుతున్నాను, మీరు లోపల రండి, నన్ను తీసుకెళ్లారు. నేను గిఫ్ట్గా ఈ సినిమాకి ఒక 25 lakhs ఇస్తున్నాను. ఈ 25 lakhs మీరు అనవసరం వేస్ట్గా ఖర్చు పెట్టుకోకుండా ఏం చేస్తారో చేయండి అన్న. నాకు 25 lakhs నిజంగా ఇచ్చినా కూడా 2 నిమిషాల్లో ఫుడ్ పెట్టేస్తాను నేను, అటువంటి రకాన్ని నేను. ఆయన దగ్గరే పెట్టి నేను 2 days తర్వాత వస్తాను సార్ అని చెప్పి 2 days తర్వాత వెళ్ళి ఈ ప్లేస్ చూసుకున్నాను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే ప్లేస్ ఇదే, ఈ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మెస్ అని దీని పేరు. చూసుకొని సార్ పలానా చోట ఇది ఉందండి, నా చేతి డబ్బులు ఇవ్వద్దు, నేనుంటే ఈ ఫుడ్గా పెట్టేస్తాను అని చెప్పేసి దీనికి తగ్గ సామాన్లు, దీని రిపేరింగ్ అంతా, దీనికి 5 lakhs అడ్వాన్స్ ఇచ్చి దీనికి అగ్రిమెంట్ రాయించి 14 years అగ్రిమెంట్ ఇది, ఈ సంస్థతో లాస్ట్ ఇది, అట్లా చేపించి ఇది ఒక సాయం చేశారు. తర్వాత నాకు కెమెరా స్విచ్ ఆన్ చేయించారు. అది ఎంత పెద్ద సాయం అది చెప్పాలంటే 1 కోటి రూపాయల సాయం. ఎందుకంటే ఆయన సొంత సినిమా ఎవరో సీఎం పిఎం రేంజ్లు చేయవలసిన వాళ్ళు నాతో చేయించారంటే నన్ను ఎంత గమనించారు. ఏంటి, ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్కి ఎంత పైకి తీసుకెళ్లారు, అదొకటి. 2 తర్వాత నేను ఇప్పుడు దీని పేరు కరోనా వచ్చిందండి. కరోనా కంటే ముందు నేను ఆయన రాజకీయాల్లో ఉంటాం, నాకు కొన్ని సినిమాలు తగ్గినాయి, ఆయన సినిమాలు కూడా తగ్గినాయి. ఆ తగ్గడంలో ఏం జరిగిందంటే నేను ఒక రెస్టారెంట్ పెట్టుకుంటాను పెళ్లి భోజనం అని చెప్పేసి అని ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అప్పుడు నా దగ్గర 10 lakhs ఉన్నాయి, అప్పులు చేసి ఏం చేస్తే 10 lakhs ఉన్నాయి, 40 lakhs కావాలి దానికి. అప్పుడు ఎంత పడుతుందని అడిగారు. ఇది నేను చేసుకుందాం, ఇక్కడ చూస్తే మీకు సినిమాలు తగ్గినాయి, మీరు చేస్తలేదు, నాకు తగ్గినవి, నేను వేరే సినిమాలు చేయలేకపోతున్నాను అంటే ఎంత కావాలి, 40 lakhs కావాలి. నా దగ్గర 10 ఉంది, ఇంకా 30 lakhs కావాలి, అది కూడా నాకు క్యాష్ ఇవ్వద్దు. అయితే వెళ్ళి రౌండ్ టేబుల్స్, కొన్ని చైర్స్, కొన్ని అక్కడ ఫుడ్కి సంబంధించిన సామాన్లు నేను తీసుకుంటాను, ఏది పాత్రలు అయ్యింది అక్కడ తీసుకెళ్ళి అదొకటి హెల్పింగ్. ఇట్లాంటి 4-3 హెల్పింగ్లు చేశారమ్మా. తర్వాత నేను కరోనా అయిన తర్వాత కూడా కొంచెం గ్యాప్లో ఉన్నాను, ఇది సినిమాల గ్యాప్లో. ఒకరోజు వెళ్ళాను, ఏంటి ప్రాబ్లం, సినిమా కూడా పక్క పెట్టండి, సినిమా చెప్పండి అంటే, సినిమా వద్దు ఏం వద్దు, మీకు ఏం కావాలి, మీకు ఎంత కావాలి, మీ సొంత ఖర్చులు చెప్పండి ఇస్తాను, నాకు నెలకు 30,000 కావాలి, నిజంగా ఓపెన్గా అన్నాను. వాటి తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరో తెలియకుండా సీక్రెట్గా నేను ఆఫీస్కి వెళ్ళడం తీసుకోవడం రన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆ 40,000 సాయం చేస్తూనే ఉంది. అది మా ఇంట్లో కూడా తెలియదు, ఆ 40,000 నేను తెచ్చుకుంటాను, తింటుంటాను, నా క్యాటరింగ్ నేను చేసుకుంటాను. నాది పెద్ద రేంజే, ఫుడ్కి ప్రాబ్లం లేదు. ఫుడ్ తినాలి అని, ఫుడ్కి లేదు అని అడగడం కాదు, ఆయనకైనా ఓపెన్గా చెప్పారు, ఈ ఏజ్లో మీ సినిమాలో దేవద్దు, మీ ఖర్చులకి ఎంత కావాలి, నాకు ఖర్చులుగా ఏముంది బాబు, అంత ఎన్నాళ్ళు ఆ విధంగా ఇస్తారు, నాకు సినిమా ఇవ్వండి అంటే, ఇప్పుడు సినిమాలు వద్దు, ఒక సినిమా ఇచ్చాను, ఒక 3 సినిమాలు ఎవడెవడో ఉన్నాడు, వాళ్ళని ఎందుకు చెడగొట్టడం, నేను కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళవలసి వస్తుంది, ఇదైనా మీ పెద్ద రేంజ్లో ఏం చేయాలి నేను చేస్తాను, కానీ ఇప్పుడు మన నెలకి ఓ 40,000 తీసుకోండి, క్యాషే తీసుకోండి, చెక్కులు వద్దు, అకౌంట్ ట్రాన్స్ఫర్ వద్దు అంటే, నేను డైలీ మంత్కి వెళ్ళి 5వ తారీఖు వెళ్ళి 40,000 తీసుకుని వస్తాను, ఇది గాడ్ ప్రామిస్. అది నా పర్సనల్ ఖర్చులు. ఫైనల్గా మీరు ఈ 42 years మీ అనుభవంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, ఆయన ఎంత మంచి మనిషి, ఆయన మీద ఉన్న మీ అభిమానం అంతా చెప్పారు. ఒక్క మక్క పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది అని మీకేమనిపిస్తుంది, ఒకటి ఫైనల్గా ఒక 1 word లో? ఫైనల్గా ఏంటంటే అమ్మా, నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, పెద్ద ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వారి అక్కినేని నాగేశ్వర, పెద్ద ఎన్టీఆర్, సోమరాజు, ఆ తరం నుంచి 3 తరాల నుంచి ఇప్పుడు ఈయనతో కూడా 3వ తరం చేస్తున్నాను కదా. ఒక మనిషిని గమనించడం పెద్ద గొప్పతనం అన్నమాట. ఇంతమంది హీరోలు ఉన్నారు, నేను తమిళ్లో చేశాను, హిందీలో అమితాబ్ బచ్చన్, తమిళ్లో రజనీకాంత్, ఇంతమందితో చేశాను నేను. చేసినా కూడా ఎవ్వరూ కూడా గమనించే విధానం లేదు. ఎంతమంది హీరోలతో చేసినా కూడా ఆడేంటి, వాడి క్యారెక్టర్ ఏంటి గమనించే విధానం లేదు. ఈయన గమనించి, ప్రకాష్ గారు ఇది మీ పద్ధతిని కెమెరాస్ ఆన్ చేయించి, ఇన్నిసార్లు ఏంటి, ఒకసారి ఏమో ఓ రెస్టారెంట్, ఒకసారి 25 lakhs, ఒకసారి మళ్ళీ నేను ఇప్పుడు మీకు మంత్లీ ఇంత తీసుకోండి, ఎవరు చెప్పొద్దు, సైలెంట్గా ఉండేది, ఎవరు చెప్పినా కూడా నేను మీతో మాట్లాడను, మళ్ళీ నేను ఆయన పబ్లిసిటీ ఇష్టం ఉండదు. అటువంటి మనిషి ఆయనే నెంబర్ 1 హీరో అని అంటున్నాను. 100% ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు అందరికీ కూడా చేతులు ఎత్తి మొక్కి నమస్కారం చేస్తా, ఆయనకు ఓట్లు వేయాలని, ఆయన సీఎం చేయాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సపరేట్గా చెప్తున్నాను, అలా చెప్పక్కర్లొద్దు, 100% వేస్తున్నారు, 100% సీఎం అవుతున్నారు.
ఏపీలో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఓటు చెప్పేశారా సార్ ఏమని? అట్లా కాదు, ఇప్పుడు నాది ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, మండపేట, ఓకే. మాది ఈస్ట్ గోదావరి. మీది ఓన్ అక్కడ సార్? మా ఓన్ అక్కడ. నేను హైదరాబాద్లో 50 years అమ్మా. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు, నేను తెలంగాణనే. ఓకే. కానీ వాళ్ళు నాకు ఫోన్లు చేస్తుంటారు అనమాట. మా పిల్లలు మేమే ఒక 100 కుటుంబాలు ఉంటాయి, ఒక 100, 150 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి 10 years నుంచి ఓట్లు లేవు. ఇప్పుడు అందరికీ ఓట్లు వచ్చేసి వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఫోన్లు చేసి, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఓట్లు లేనోళ్ళు చిన్నపిల్లలు అనేవారు. అది కరెక్ట్. ఇది 10 years బ్యాక్లో. ఇప్పుడు అందరూ ఓట్లు తయారు చేసుకొని ఈసారి డెఫినెట్గా గెలిపిస్తున్నాం మామయ్య అది ఇది అని చెప్పేసి, మా మేనళ్ళు, మా కుటుంబం వాళ్ళందరూని, మా ఫ్యామిలీస్ కూడా 100% ఈసారి 100% సీఎం అమ్మ. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాల్సి వస్తుంది. మీతో పాటు మేము కూడా ఆయన సీఎం అవ్వాలని ఈసారి ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే అటువంటి సాయం చేసిన వ్యక్తి, ఆ 14 సంవత్సరాల నుంచి చేసిన వ్యక్తి ఈ రోజే సడన్ గా ఈ ఓట్ల గురించి ఇలా సాయం చేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారు? అది తప్పు అన్నమాట. ఎంతమంది వేస్తారు? 200 మందికి సాయం చేస్తే 200 ఓట్లు సరిపోతాయా? సరిపోవు కదా, అందరు వేయాలి కదా. అటువంటి వ్యక్తిని గమనించి, హెల్పింగ్ నేచర్ మనిషి గమనించి ఆయన సీఎం చేయాలి. ఆయన సీఎం చేస్తే 100% ఆంధ్రప్రదేశ్ మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఎందుకని మీరు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని అంత గట్టి కోరుకుంటున్నారు? అంటే ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా చాలా బాగానే చేస్తున్నారు కదా, చాలా పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అవును, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఇంకా బెటర్ కాదు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని మీరు అన్నారు, అక్కడ ఏ పథకాలు కూడా నిజంగా నాకు తెలియదు. ఓకే, అక్కడ ఉన్న పథకాల మీద ఇంకా ఎక్స్ట్రా పథకాలు ఇచ్చి ప్రజలందరినీ న్యాయంగా క్షేమంగా ఉండేలా చేస్తారు. 100% ఆయన ఆలోచనలు ఆయన ఉన్నాయని నేను చెప్పగలను. ఆయన దగ్గరగా ఉంటున్న గురించి అది ఇప్పుడు చేసే వాళ్ళు అందరికంటే బాగా చేయగలుగుతారు. అంత మంచి వ్యక్తి అన్నమాట, మామూలు కూడా కాదు. అతను ఏంటంటే ఎక్కువ మాట్లాడలేరు, నాకు ఓట్లేయండి, నేను ఎవరో చేసిన దానికంటే బాగా చేస్తాను, ఇవన్నీ ఓపెన్గా చెప్పి మనిషి కాదు. ఆయన తెలుసుకొని మనమే వేయాలి. మనం వేసిన తర్వాత అప్పుడు ఆయన ఏంటో చూపిస్తారు మీకు. ఇప్పుడు ఎవరో చేస్తున్నారు, ఓకే, బ్రహ్మాండం చేస్తున్నారు అంటున్నారు, ఓకే, దీని మీద ఇంకా 5-6 రెట్లు ఎక్కువ చేసే అవకాశం ఉంది కళ్యాణ్ గారు వస్తే. ఇంకా ఆయన మనసు ఆలోచనలో చాలా ఉన్నాయి. ఆయన్ని ఈ సీఎంని ఎదిరించి ఈ వీళ్ళకి ఇవ్వండి ఇది వీళ్ళకి ఇవ్వండి అనే శక్తి లేదు, ఎదిరించకూడదు కూడా. ఈయన రావాలి, ఈయన చూపించాలి, చూపించగలరు కూడా. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు 100% ఈ సంవత్సరం సీఎం అవ్వాలి, అయిపోతారు కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఓట్లు వేయాలి ఆయనకి ఈసారి. ఎందుకు వేయాలంటున్నానంటే ఒక్క అవకాశం ఆయనకి ఇవ్వాలమ్మా, అప్పుడు చెప్తారు ఆయన. అప్పుడు ఆయన ప్రతి సీఎంలు కూడా నేను నాకు 50-62 సంవత్సరాలు, నాకు ఒక తెలిసినప్పటి నుంచి 50 years నాకు రాజకీయం అంటే అంత తెలియపోయినా సీఎంల గురించి తెలుసు కదా. ఎంతమంది సీఎంలు చూసినా కూడా స్టేజ్ ఎక్కి నేను వాళ్ళు చేసేదానికంటే ఎక్కువ చేస్తాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటాం, తర్వాత చేయలేకపోవడం, చేసినా చేయకపోవడం, అట్లా చెప్పే వ్యక్తి కాదు ఇతను. అతను నాకు చెప్పి నేను ఇది చేస్తాను చిల్లరగా మాట్లాడే విధానమే మనిషి కాదు. మరి అట్లా మాట్లాడకపోతే ఓట్లు ఎట్లా పడతాయని మీరు అంటున్నారు, కరెక్టేనా? మరి చెప్పాలి ప్రజలకి, ఓట్లు వేయమని అడగాలి కదా అంటున్నారు, అడుగుతున్నారు కదా, అది మనం తెలుసుకోవాలి. మరి నేను వాళ్ళకంటే ఎక్కువ చేస్తాను అట్లా కాదు. ఇతను మంచి వ్యక్తి, నేను చేయగలనన్న సమర్థత అతనిలో ఉంది. కానీ అది మనం తెలుసుకోవాలి అంటే టైం పడుతుంది. ఇప్పటికి 10 years పట్టింది. ఈ సంవత్సరంలో 100% సీఎం అయిపోతున్నారు, 100%. నేనే 14 సంవత్సరాలు చూస్తున్న వ్యక్తినమ్మా. ఎంత హెల్పింగ్ నేచర్ నాకు తెలుసు. ఒకసారి ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ వాళ్ళ అమ్మగారు వస్తుంటారు, ఎవరో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరు వచ్చి బాబు మాకు ఈ ప్రాబ్లం మాకు ఆ ప్రాబ్లం అంటే ఆయన 10 కోట్లు సంపాదించిన 5 కోట్లు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి, 50 కోట్లు సంపాదించిన 25 కోట్లు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు 80 కోట్లు సంపాదించిన 40 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా అంటుంటారు అప్పుడప్పుడు, అరే నీ సంపాదన పెట్టి నువ్వు ఖర్చు పెట్టరా, నువ్వు సంపాదన ఎంత, ఓ 10 కోట్లు సంపాదిస్తున్నావు, 8 కోట్లు నువ్వు ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నావు, 2 కోట్లు నీకు ఎక్కడ సరిపోద్ది అమ్మా, లేనోళ్ళమ్మా, భేదవాళ్ళమ్మా, నేను ఇంకో సూట్లింగ్లో ఉంటాను, అప్పుడు నీ ఆరోగ్యం ఏమైనా అయితే ఏమవుతావు, అప్పుడు నువ్వు ఉన్నావు కదమ్మా అంటాడు. ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారన్నమాట. నవ్వుకుంటా అరే ఇప్పుడు మీకు నువ్వే కాదు మీ నాన్నగారు కూడా చాలా హెల్ప్ చేశారు, అది నాకు తెలుసు, ఓకే, ఆయన కూడా నేనేమని కూడా కాదు, ఆయన అంటే హెల్పింగ్ అంటే కరెక్ట్ లిమిట్ హెల్పింగ్. నేను కూడా చాలా మందికి అన్నం పెట్టా, చాలా మందికి హెల్ప్ చేశాను. నిన్ను హెల్ప్ చేయొద్దని చెప్పట్లేదు. నువ్వు సంపాదించి 10 కోట్లు 8 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నావు, 2 కోట్లు నీకేం సరిపోతుంది, లిమిట్గా వెళ్ళు, ఖర్చు పెట్టు. మరి నేను ఆ విధంగా హెల్ప్ చేశాను కాబట్టే, మీ నాన్నగారు ఆ విధంగా ప్రజలకు పంచిపెట్టారు కాబట్టే నాకు ఈరోజు 3 పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు. ఎవరెవరు? చిరంజీవి గారు, నాగబాబు గారు, కళ్యాణ్ గారు, మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు,
అటువంటి వాళ్ళు నాకు దేవుడు ఇచ్చాడంటే నేను 10 మంది పెట్టొద్దని చెప్పట్లే, పెట్టు. నువ్వు 50 కోట్లు సంపాదించు, 10 కోట్లు ఖర్చు పెట్టు, 40 నువ్వు ఉంచుకో, 10 కోట్లు చాలు. నువ్వు ఒక్కొక్కరికి ఎంత తీస్తావు? వాళ్ళేమో 1 కోటి రూపాయలు అడిగితే 2 కోట్లు ఇస్తావు, 50,000 అడిగితే 2 లక్షలు ఇస్తావు. అట్లా కాదు, వాళ్ళ లిమిట్ ఎంతవరకు ఉందో అంతవరకు చేయండి. ఏం కదమ్మా, లేనివాళ్ళమ్మా, బీదవాళ్ళమ్మా అని చెప్పేసి అట్లా తల్లి ఇద్దరు ఒక్కోసారి నవ్వుకుంటూ ఉంటారు, ఫామ్ హౌస్కి వస్తుంటారు. నువ్వన్నా చెప్పు ప్రకాశ్ అంటారు. అమ్మాయి నేను చెప్పేంత రేంజ్ లేదండి, ఆయనకి అన్నీ తెలుసు. ఇద్దరు నవ్వుతూ ఉంటారు అన్నమాట. అటువంటి వ్యక్తి. మీరు కళ్యాణ్ గారిని అంత దగ్గర నుండి చూశారు కదా సార్? అవునమ్మా. ఆయన అంతమందికి అంత సాయాలు చేసినప్పుడు అసలు బయటకి ఎందుకు రానివ్వరు? ఆయనకి పబ్లిసిటీ ఇష్టం లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను, 42 years ఇండస్ట్రీ, 42 సంవత్సరాల ఇండస్ట్రీ అయితే మీరు ఈ రోజు వచ్చారు నా దగ్గరికి. ఈ రోజున మీరు ఎట్లా తెలుసుకొని వచ్చారో వచ్చారు కదా. అంటే 42 సంవత్సరాల ఇండస్ట్రీలో నా దగ్గర మీరు ఎప్పుడు రావాలి? కనీసం 30 సంవత్సరాల ఇండస్ట్రీ, 20 సంవత్సరాల ఇండస్ట్రీలో రావాలి. నాకు కూడా ఏంటి ఈ పబ్లిసిటీలు ఇవన్నీ అనవసరం. మనం చేసిన పని ప్రజలు గుర్తించాలి, మనం పేరు తెచ్చుకోవాలి. అదే విధంగా నేను పేరు తెచ్చుకున్నాను. ఈ టీవీలు ఎంతసేపు చేస్తాయి, ఇప్పుడు వెళ్తారు, మీరు రిలీజ్ చేస్తారు, అందరికీ తెలుస్తుంది. అందరు తెలియకుండానే నేను బ్రహ్మాండ పేరు తెచ్చుకున్నాను ఇండస్ట్రీలో. అదే విధంగా ఏ పబ్లిసిటీ లేకుండానే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఫ్యాన్స్కి బాగా తెలుసు. ఇప్పుడు ఫ్యాన్స్ తల్లిదండ్రులు, ఇంకా తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా బాగా తెలియాలి అంటే ఈయనకి ఒక్కసారి ఓటు వేసి గెలిపించాలి. గెలిపిస్తే సత్తా ఏంటో చూపిస్తారు, ఇంకా బాగా చేయగలుగుతారు. అది కళ్యాణ్ గారు ఇటు రాజకీయాల్లోకి వస్తే అటు సినిమా వైపుకి అవ్వట్లేదు, అటు సినిమాలు చేస్తుంటే ఇటు రాజకీయాలు, రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అవుతుంది? అవటం లేదు. అవ్వకపోయినా కూడా ఎందుకు చేయవలసి వస్తుందంటే ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఏమంటే ఇంకా టైం ఉంది కదా, ఈలోపు మీరు చేస్తూ ఉండండి. చేస్తుంటే ఇక్కడ కూడా రికమెండేషన్ ఆయన బాగానే వస్తుంది. బాగానే వస్తుంటే ఆ డబ్బు సగం ప్రజలకే పెడుతున్నారు కదా. రెండేపులు ఉండాలి, అక్కడ ఫ్యాన్స్ని చూసుకోవాలి, ఇక్కడ రాజకీయం చూసుకోవాలి, తప్పు లేదు. ఇప్పుడు సీఎం అయ్యారు అనుకో, ఇంకా మీరు అన్నట్టు ఇంకా దాన్ని క్లోజ్ చేసేది. సీఎం అయితే క్లోజ్ చేయాలి, సీఎం అవ్వక ముందు క్లోజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అటు చేసుకోవచ్చు, ఇటు చేసుకోవచ్చు. ఏమంటే అక్కడ 80 లక్షలు, 80 కోట్లు, 90 కోట్లు, 70 కోట్లు వస్తుంది, 30 కోట్లు ప్రజలు పెడుతున్నా, మిగతా డబ్బు ఇందారు ఉంటుంది కదా. మొత్తానికి ఇది మానేసి అది మానేసి ఎందుకు? ఇది కరెక్టే ఈ పని. ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు, మీరు చెయ్యాలి చెయ్యాలని. ఆ ఫ్యాన్స్ వల్లే చెయ్యాలని చేస్తున్నారు ఆయన. అది సరే, రాజకీయ పరంగా ఇప్పుడు రాజకీయ కార్యక్రమాలు ఏ అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాటికి కూడా క్యాటరింగ్ మీరేనా? వాటి కూడా క్యాటరింగ్ నేనే చేస్తాను. ఇప్పుడు వారాసి ఉంది కదండి, దానికి నేనే వెళ్తున్నాను. వారాసి యాత్రకి దాని క్యాటరింగ్